అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయస్థలాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటరు, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో నేను 2001 నుంచి ఉండి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. 29 రాష్ట్రాలలో మొత్తం భారతదేశం మొత్తం కూడా 2023లోనే యాక్ట్ వచ్చింది. అది క్రిమినల్ లా మొత్తం కూడా చేంజ్ అయినాయి. అటు అమలు మటుకు జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. ఈ చాలామంది కూడా తెలియదు. చాలామంది కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందంట సార్ అని చెప్పేసి. క్రిమినల్ లా దీని లోపల 3 భాగాలు ఉంటాయి, 3 యాక్ట్లు. ఐపీసీ అని, సిఆర్పిసి అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ 3 కూడా మూల స్తంభాలు. ఈ 3 కూడా చేంజ్ అయినాయి అనమాట. ఐపీసీ అంటే ఇండియన్ పెనల్ కోడ్. ఏవైతే నేరాలు చేస్తారో ఐపీసీ కింద బుక్ చేస్తారు. దాని ప్లేస్లోనే బిఎన్ఎస్ అని వచ్చింది, భారతీయ న్యాయ సన్నిహిత యాక్ట్ 2023. ఇంకోటి ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మనము ఫాలో అయ్యి ఎట్లా ప్రొసీజర్ అనేది కేసులు కానీ మిగతా కానీ చేసి దాని ప్లేసు ఆ సిఆర్పి ప్లేస్లోనేమో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది. బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్టు. ఇంకోటి ఏమో ఎవిడెన్స్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది అన్ని కేసులలో కూడా సివిల్ కానీ క్రిమినల్ కానీ ట్రయల్ చేసేటప్పుడు ఎవిడెన్స్ రికార్డ్ చేసేటప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవిడెన్స్ యాక్ట్ ఉంటేనే మనం కేసు గెలవడానికి ఆధారపడి ఉంటుంది అన్నమాట, సివిల్లో కానీ క్రిమినల్ కానీ. అందుకని 3 కూడా చట్టాలు 2023లోనే పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత, ఈ 3 రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత బిల్లు, ఆ రాష్ట్రపతి యాక్ట్లు మటుకు 2023లో వచ్చినాయి. అమలైకం మటుకు జూలై 1, 2024 నుంచి అమలవుతున్నాయి 29 రాష్ట్రాలలో కూడా. ఏవైతే నేరాలు చేసిండ్రో ఇంతకుముందు ఐపీసీ కింద బుక్ చేసేవాళ్ళు, ఐపీసీ లేదు కనుక ఇప్పుడు బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత అని కొత్త యాక్ట్ అనమాట ఈ క్రిమినల్లో. ఈ 3 కూడా మూల స్తంభాలు. చాలామంది కూడా తెలియదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసి పబ్లిక్ లోపల, ఎందుకంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ తీసుకుపోయి పబ్లిక్లో తీసుకొచ్చింటే బాగుంటుంది. ఇంచుమించు 1 year అవుతుంది యాక్ట్లు పెట్టి కూడా. జూలై 1, 2024 నుంచి అంటే ఇప్పటి వరకు కూడా చాలామంది కూడా తెలియదు ఈ యాక్ట్లు వచ్చినాయి, క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయింది అని. మరి పాత కేసులు ఏమైతాయి సార్ అని కూడా అడుగుతూ ఉంటారు. ఈ పాత కేసులు పాత ప్రొసీజర్ ప్రకారమే ఉంటాయి కేసులు అయిపోయినంత వరకు. జూలై 1 నుంచి ఏవైతే 2024 నుంచి కొత్త కేసులు బుక్ అవుతున్నావో ఆ కొత్త కేసులలో కొత్త ప్రొసీజరు ఫాలో కావాలి. ఎందుకంటే మనము పాత కేసులలో పాత ప్రొసీజరే ఉంటుంది. అందుకని ఆ కేసులు అయిపోయినంత వరకు, ఆ కేసులు మొత్తము డిస్పోజల్ అయినంత వరకు కూడా అవే సెక్షన్లు ఉంటాయి కనుక అందుకని అదే ఫాలో కావాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా ఇవన్నీ కూడా అమలవుతున్నాయి 2024 జూలై 1 నుంచి కూడా. అన్నీ కూడా కొత్త కేసులు ఏవైతే నేరం చేస్తారో ఆ నేరాల కింద అయినప్పుడు దాని బిఎన్ఎస్ కింద కేసుల కింద బుక్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఆ ఎఫ్ఐఆర్ కింద రిమాండ్ కానీ మిగతాది జ్యుడిషియల్ కస్టడీ కానీ ఇవన్నీ కూడా ప్రొసీజర్ అన్నీ కూడా ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మనం ఫాలో అవుతుంటాం. అడ్వకేట్లు కానీ, పోలీసులు కానీ, జడ్జెస్ కానీ, జనరల్ పబ్లిక్ కానీ. ఇప్పుడు అది రద్దు అయింది కనుక సిఆర్పిసి ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత. దాన్ని ఫాలో అయ్యి మనం హౌ టు గెట్ బెయిల్ అనేది మిగతా ప్రొసీజర్ అంతా కూడా ఫాలో కావాలి. అందుకని చాలామంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఈ ప్రొసీజర్స్ అన్నీ సేమ్ ఉన్నాయా సార్ అని చెప్పేసి. ఐపీసీలో ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉంటుండే. 511 సెక్షన్లో ఇప్పుడు అన్నీ కూడా చేంజ్ చేసి క్లబ్ చేసి 358 సెక్షన్సే పెట్టారన్నమాట. 358 సెక్షన్లు కూడా ఒక్కొక్క నేరానికి సంబంధించినవి అన్నీ కూడా 358 లోపల ఉంటాయన్నమాట ఆ నేరాన్ని బట్టి. ఇది ఇంకోటి సిఆర్పిసిలోనేమో ఇంతకుముందు 484 ఉండే. ఇందులో కొన్ని సెక్షన్స్ పెరిగి ఎందుకంటే 531 అయినాయి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏమో ఇంతకుముందు 167 సెక్షన్సే ఉంటుండే. ఆ 167 సెక్షన్లు ఇందులో కూడా 3 సెక్షన్లు పెరిగి 170 అయినాయి అనమాట. అందుకని ఈ చట్టాలని ఎందుకు సార్ అని ఇవన్నీ చేంజ్ చేసింది సార్ అని చెప్పేసి అని అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎందుకంటే బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఐపీసీ, ఎందుకంటే 1860 ఇండియన్ పెనల్ కోడ్ 1860 చట్టం అది. ఇప్పటి వరకు అదే అమలు చేసుకుంటూ అవే కేసులు మన ప్రొసీజర్ ఫాలో అవుతున్నాము.
ప్రొసీజర్ 1973 చట్టం క్రిమినల్ సిఆర్పిసి కొంచెం అప్పుడు అమెండ్మెంట్ అయింది కనుక 1973 నుంచి అది ఇప్పుడు ఫాలో అవుతున్నాను. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా 1872 నుంచి కూడా ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు సివిల్ క్రిమినల్లో కూడా అదే యాక్టును అదే చట్టాలను మనం ఫాలో అవుతున్నాం. ఆ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి పురాతనమైన చట్టాలన్నింటి కూడా రద్దు చేసి రివ్యూ చేసి, ఎందుకంటే మహిళల మీద కానీ చిన్నారుల మీద కానీ భారతదేశం అన్ని రాష్ట్రాలలో కూడా చిన్నపిల్లల మీద మహిళల మీద, ఎందుకంటే ఇవన్నీ కూడా మొత్తం సెక్సువల్ హరాస్మెంట్ ఎక్కువైనాయి కనుక అందుకో అని చెప్పేసి చట్టాలను పకడ్బందీ చేసి బెయిల్ రాకుండా క్రిమినల్స్ను కంట్రోల్ చేయాలని చెప్పేసి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావాలంటే సెక్షన్లు కఠినంగా ఉండాలని చెప్పేసి ఇవి కఠినంగా చేసింది కనుక అందుకోనికి అంతమందికి కూడా ఈజీగా బెయిల్ రాదు. ఎందుకన్నా స్పీడీ డిస్పోజల్ కూడా చేయమని కూడా కొన్ని చట్టాలు చెప్తారు, కొన్ని సెక్షన్లలో ఉన్నాయన్నమాట. అవన్నీ రేప్ కేసు కానీ, మానభంగం కేసు కానీ, ఎందుకంటే సెక్సువల్ హరాస్మెంట్ చేసిన కేసులు కానీ ఇందులో ఎందుకంటే బెయిల్ అంత ఈజీగా రాదు ఇప్పుడు. అందుకని చెప్పి కేసెస్ కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా కఠినంగా చేసి బెయిల్ పొందకుండా మొత్తం చేసినమాట. చిన్నపిల్లల మీద చేసినటువంటి ఏదైతే ఉంటావో అవి కూడా అనమాట, ఎందుకంటే అవన్నీ కూడా కఠినంగా చేశానమాట. మొత్తం అంత ఈజీగా బెయిల్ రాదు ఇప్పుడు. అందుకని చెప్పేసి ఇవన్నీ కొన్ని సెక్షన్స్ అన్నీ కూడా చేయడం వల్ల కొంతమందికి భయం అనేది ఉంటుందని చెప్పేసి చేశారు. కానీ పబ్లిక్ లోపల ఇవన్నీ కూడా మొత్తం తీసుకుపోయి పబ్లిక్ అవేర్నెస్ వచ్చేటట్లు చెప్పలే ఇంతవరకు కూడా. వాళ్ళు ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళ సెక్షన్లు అయిన 1 year అవుతుంది, ఇంతవరకు కూడా చాలామంది కూడా అవేర్నెస్ లేదు ఇంతవరకు కూడా. ఈ సెక్షన్లన్నీ కూడా క్రిమినల్ కేసులు అన్నీ కూడా చట్టాలు 3 చట్టాలు ఉంటాయి, 3 స్తంభాలు, ఇండియన్ ఐపీసీ సిఆర్పిసి ప్లేస్లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 స్తంభాలు. ఈ 3 కూడా చేంజ్ అయినామని కూడా చాలామంది కూడా తెలియదు. ఎందుకంటే ఇంతమంది కూడా నాకు ఫోన్ చేసి ఎప్పుడైనా సార్ అని కూడా అడుగుతూ ఉంటారు. ఇవి ఐకమ్ మటుకము యాక్ట్లో ఐకమ్ మటుకము 2023లోనే బిఎన్ఎస్ అని ఐపీసీ ప్లేస్లో వచ్చింది, బిఎన్ఎస్ఎస్ అని సిఆర్పిసి ప్లేస్లో వచ్చింది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అని బిఎస్ఏ అని భారతీయ సాక్ష్య అధినియం అని ఈ 3 యాక్ట్లు కూడా మూలస్తంభాలు అన్నమాట క్రిమినల్లో. ఇవన్నీ కూడా 2023లోనే వచ్చినాయి అన్నమాట. 2023లో వచ్చినాయి. 2024 ఎందుకంటే July 1 నుంచి కూడా అమలు అవుతున్నాయి. ఇంచుమించు ఎందుకంటే 1 year అనేది అమలు అవుతూ ఉన్నాయి. అందుకని చెప్పేసి కొత్త కేసులే ఎక్కువ బుక్ అవుతున్నాయి. అన్నీ కూడా పాత కేసులు పాత సెక్షన్ల కింద ఉన్నాయి. అవన్నీ కూడా ఛార్జ్ షీట్ వేసినాక కేసులు డిస్పోజల్ అయినాక ఆ పాత ఇవన్నీ కూడా రద్దు అయినట్లే. కానీ ఎందుకంటే పాత ప్రొసీజర్ కేసులు డిస్పోజల్ అయినంత వరకు అవే ఫాలో కావాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా. అందుకోసం ఇప్పుడు ఈ కేసుల కింద ఏవైతే మనము కేసు కొట్లాడినప్పుడు కొన్ని కేసులలో కన్విక్షన్ పడుతుంది, కొన్ని కేసులలో విడుదల చేస్తారు, వాటికి అప్పీల్ ఉంటాయి సార్. చిన్న కేసులలో ఫైన్ వేసిన అమౌంట్లకు కూడా అప్పీల్ చేసుకోవచ్చు అని కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే సర్టన్ కేసులలో ఎందుకంటే ఇంతకుముందు 376 సిఆర్పిసి కింద 1973 చట్టం ఏం చెప్తుందంటే అప్పీల్ ఇన్ పిట్టి కేసెస్ నో అప్పీల్ అనమాట. ఇందులో ఈ కేసులు చిన్న కేసులు 100 రూపాయలు కానీ 200 రూపాయలు కానీ ఫైన్ వేసిన దాంట్లో అందులో ఎందుకంటే శిక్ష కూడా ఉండదు కనుక అందులో ఫైన్ వేసినప్పుడు దాన్ని ఇప్పుడు కొత్త ప్రొసీజర్ వచ్చింది 417 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము. ఎందుకంటే కొన్ని కేసులలో అప్పీల్ ఉండదు అన్నమాట. పిట్టి కేసులు చిన్న కేసులలో ఎందుకంటే అప్పీల్ ఉండవు అన్నమాట. చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. ఈ చట్టాలు అనేది చాలా పకడ్బందీగా వేసింది కనుక ఇప్పుడు అన్ని చట్టాలు కూడా ఒకటే ప్రొసీజర్, ఇంగ్రీడియంట్స్ కానీ కంటెంట్స్ కానీ సేమ్ ఉన్నాయి, కొన్ని చేంజ్ అయినాయి. ఇప్పుడు ఇంతకుముందు మనకు చిన్న కేసులలో నో అప్పీల్ అని చెప్పేసి నో అప్పీల్ ఇన్ పిట్టి కేసెస్ అనేది అయితే 376 సిఆర్పిసి ఉందో 376 సిఆర్పిసి ప్లేస్లో 417 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము అప్పీల్ ఉండవు అన్నమాట దీంట్లో. ఎందుకంటే 100 రూపాయలు కానీ 200 రూపాయలు కానీ ఫైన్ వేసినప్పుడు కింది కోర్టుల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కానీ ఎందుకంటే సెషన్ కోర్టు కానీ మిగతా కేసులు లేదా ఫైన్ వేసి పెట్టినప్పుడు జేఎఫ్సీఎంలు కానీ ఇంకంటే ఎంఆర్ఓ కోర్టులు కానీ అందులో వేసినప్పుడు 100-200 వేసినప్పుడు దాంతో ఏదానికి కూడా అప్పీల్ ప్రొవిజన్ అనేది లేదన్నమాట. ఈ సెక్షన్ చెప్తుంది ప్రొవిజన్ ఆఫ్ లా అనేది 417 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము అప్పీల్ ఉండవు అన్నమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు కొన్ని కేసులలో ఫైన్ వేసింది సార్ 100 రూపాయలు 200 రూపాయలు అందుట్లో అప్పీల్ ఉండవా సార్ అని చెప్పేసి. ఇవి అందుట్లో అప్పీల్ ఉండవు అన్నమాట. అందుకని దానికి కలుపుకొని ఏమన్నా శిక్ష పడి ఎక్కువ అయితే వాళ్ళని ఫైన్ అమౌంట్లు కూడా ఎక్కువ కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అన్ని కేసుల్లో కూడా అయినప్పుడు అప్పుడు మీరు చేసుకోనికే ఆస్కారం ఉంటుంది. ఒకటే కేసులు అయితే కాదు, వేరే కేసులు కూడా దానికి యాడ్ చేసి సెక్షన్లు యాడ్ చేసినప్పుడు అందులో ఎందుకంటే అతను గుడ్ బిహేవియర్ కింద వేసినప్పుడు
రిలీజ్ చేసినప్పుడు కండక్ట్ మళ్ళీ అరెస్ట్ చేస్తే వాళ్ళు దాని మీద శిక్ష ఇట్లా వేస్తే అందులో శిక్ష 2 నెలలు కానీ 3 నెలలు కానీ వేసినట్లయితే దానికి సంబంధించింది ఇంకోటి వేరే కేసులు కూడా ఉన్నట్లు యాడ్ చేసినట్లయితే 5-6 కేసుల్లో ఉన్నట్లుంటారు కొంతమంది. ఎందుకంటే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు, పొద్దుగా లేచి అదే నేరాలు చేస్తూ ఉంటారు కనుక వాళ్ళకు ఉంటుంది అన్నమాట. అందుకో అని చెప్పేసి వాళ్ళ అన్ని కేసులు ఉన్నప్పుడు దాంట్లో మేము అప్పీల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని కేసులలో. ఎందుకంటే ఈ 100-200 కాకుండా మిగతా కేసులు కూడా సెక్షన్ల కింద వాళ్ళ శిక్ష పడ్డట్టుంటే ఆ శిక్షను ఎన్ని సంవత్సరాలు వేసింది అనేది కూడా ఇది ఒక కేసు కాకుండా మిగతా కేసులు కూడా చాలామంది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు కనుక ఆ కేసులు ఈ కేసులు కలిపి అప్పుడు మీరు అప్పీల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రొవిజన్ చెప్తుంది 417 అనేది ప్రొవిజను చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలామంది వేయకుండా ఉండి కూడా ఎందుకంటే చిన్న చిన్న కేసుల్లో కూడా అప్పీల్ వేస్తే ఎందుకంటే రిటర్న్ చేస్తారు, మీకు మెయింటైనబుల్ కూడా కాదనమాట. మెయింటైనబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ కేసులు క్రిమినల్లో. ప్రొవిజన్ ఆఫ్ లా తెలిసింటేనే కేసులు వేయాలి, లేకుంటే వేసి అనవసరంగా మీరు ఎందుకంటే పైసలు ఖర్చు. ఎందుకంటే అడ్వకేట్లో కూడా చెప్పినట్లయితే వాళ్ళు వేసినప్పుడు కూడా ఇవన్నీ ప్రొవిజన్ చదువుకోవాలి. ఏ సెక్షన్ ప్రకారము ఏ ప్రొవిజన్ ప్రకారము మెయింటైనబుల్ అయితే మెయింటైనబుల్ అనేది కూడా ప్రొవిజన్ ఆఫ్ లాలో చాలా ఇంపార్టెంట్. ఏ కేసు అయినా కూడా మెయింటైనబుల్ కాకపోతే ఆ కేసును రిటర్న్ చేస్తారు, లేకుంటే డిస్మిస్ అనే చేస్తారు. ప్రొవిజన్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. ప్రొవిజన్ ఆఫ్ లా ప్రకారమే కేసులు మెయింటైనబుల్ అవుతాయి. జడ్జిలు కానీ అడ్వకేట్లు కానీ పోలీసులు కానీ ఇవన్నీ వీళ్ళందరూ కూడా ప్రొవిజన్ ఆఫ్ లా ఫాలో అయ్యే కేసులు వేసుకోవాల్సి. ఇప్పుడు ఛార్జ్షీట్ వేసినాక ఆ ప్రొవిజన్ ప్రకారమే ఛార్జ్షీట్ వేయాలి, ఎన్ని రోజులు వేయాలి అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తారు అనమాట. ఆలోచించుకొని ప్రొవిజన్ ఫాలో అయ్యే వాళ్ళు వేస్తుంటారు అనమాట. క్రిమినల్ ఎందుకంటే మెయిన్ ప్రొవిజన్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ కూడా పిట్టి కేసులలో చాలామంది తెలియక ఇలా అప్పీల్ పోతున్నా సార్ అని చెప్పేసి నాకు ఎంతమంది ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు ఫోన్ చేసినా కూడా చెప్తా, మీ యొక్క జడ్జిమెంట్ కాపీ ఏమి ఇచ్చింది, అందులో ఎంత ఫైన్ అమౌంట్ చేసిండ్రు, ఆ ఫైన్ అమౌంట్ ఎంత ఉంది, దాని మీద ఏమన్నా అది కాక ఇదే కేసు కాక వేరే కేసుల్లో కూడా ఇన్వాల్వ్ ఉంటే అప్పీల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. అందుకని చెప్పి చాలామంది కూడా డౌట్ ఉండి కూడా నాకు ఎంతమంది కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. అప్పీల్ ఎటువంటప్పుడు చిన్న కేసులలో మెయింటైనబుల్ కదా సార్ అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వేసి కూడా మీరు లాభం లేదు ఆ కేసును, ఎందుకంటే మీకు అడ్మిషన్ స్టేజ్లోనే కొట్టేస్తారనమాట. అందుకని చెప్పేసి మీరు వేసినాక కూడా జడ్జిమెంట్ కాపీ తీసుకున్న తర్వాత 100-200 కట్టేసుకోవాలి పోవాలి. అందులో శిక్ష పడినట్లయితే 2 నెలలు కానీ 3 నెలలు కానీ 6 months కానీ పడింటే వేరే కేసులలో కూడా 4-5 కేసులు ఉన్నోళ్ళకు వాళ్ళకు మెయింటైనబుల్ అవుతాయి. అవన్నీ ఎన్ని కేసులు ఇన్వాల్వ్ అయ్యారో అన్ని కేసుల జడ్జిమెంట్లు కానీ తీసుకున్నట్లయితే దాన్ని కలిపి ఇది కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా మీరు ఎందుకంటే అప్పుడు ప్రొవిజన్ ఆఫ్ లా అప్లై అవుతుంది. ఈ 417 అనేది BNSS యాక్ట్ ప్రకారము చిన్న కేసులలో అప్పీల్ లేదని చెప్పే ప్రొవిజన్ అనమాట. ఇది భారతదేశం అంతా కూడా 29 రాష్ట్రాల్లో కూడా ఈ ప్రొవిజన్ మెయింటైనబుల్ అవుతుంది. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ నా ధన్యవాదాలు.